నా హృదయపూర్వక వందన మరణాత ప్రైజ్లో బాగున్నారమ్మా. నేను కూడా బాగున్నాను. మీరు బాగుండాలని నిత్యము కూడా మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు మనం అందరము దేవుని బిడ్డలు. మరి ఈరోజు దేవుడు మనకి ఇంత అవకాశం దయచేశాడు. ఇలా ప్రార్థించుకునే వాక్యం, ఆరాధించుకునే వాక్యం, ఆయన మహిమపరిచే భాగ్యం ఇచ్చాడు. మనం చాలా ధన్యులం. ఒకరోజు మనం చూడడమే మనం ధన్యులం. ఇటు భాగ్యాన్ని నాకు కూడా ఇచ్చాడు. మీ ముందుకు రావడానికి నాకు ఈ భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. మనం భాగ్యవంతులము, మనం ఐశ్వర్యవంతులము, దేవుని కలిగినటే మహాభాగ్యము అని ధర్మశాస్త్రం మనతో మాట్లాడుచున్నది. మరి దేవుని బిడ్డలమైన మనము ఎల్లప్పుడూ కూడా ఆయన స్తుతియాగం చేస్తూ, ఆయనలో సంతోషిస్తూ, ఆనందిస్తూ ఉందాము. ఎప్పుడు కూడా నవ్వుతూ, సంతోషంగా, ఉల్లాసముగా ఉండమంటున్నాడు దేవుడు. ఆయన మహిమ వస్త్రం ధరించుకుని సంతోషంగా ఉండాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుచుంది. మరి చిన్న ప్రార్థన చేసుకుని దేవుని కనపరుచుకుని ఆరాధించుకుని తర్వాత వాక్యాన్ని చదువుకుని వాక్యము వివరణలోనికి మనం వెళదాం. పరలోకమందున్న మా తండ్రి, మీరు మాకు వాక్యమును దయచేసి నీ బిడ్డలు వివరించుటకు నాయన నాకు సహాయం చేసి ప్రభు నీ పరలోకమందాన్ని నాకు అందివ్వమని నాయన నీ బిడ్డలు చెప్పినప్పుడు నీ బిడ్డలు విని అంగీకరించి నిన్ను స్మరించుకునే బిడ్డలుగా నీ బిడ్డలు చేయమని నాయన వారి హృదయాలు నీ తట్టు తిప్పుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆరాధన చేసుకుందాం. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును ఇప్పుడును ఎల్లప్పుడును యుగములు యుగములు మహిమ ఘనత ప్రభావములు ఆయనకి చెల్లునుగాక. ఆమేన్. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును ఇప్పుడును ఎల్లప్పుడును యుగములు యుగములు మహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆయనకి కలుగునుగాక. ఆమేన్. దేవునికి ఎల్లప్పుడూ కూడా మహిమ చెల్లించాలి. సహోదరైక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం. స్తుతి చేయుట యథార్థవంతులు శోభస్కరం. ఈ మాటలు నన్ను చాలా ఆనందపరుస్తాయి. దేవుని వాక్కు చాలా మనిషిని ఆదరణ కలిగిస్తుంది. ఆయన పేరు ఆదరణకర్త. ఆయన మనల్ని ఆదరించే దేవుడు. ఇంతకుముందు మనం ఒక పాట పాడుకుని దేవుణ్ణి కనపరుచుకున్నాం. మరొకసారి మనకు కొన్ని పనులు జరగలేనప్పుడు మనము ఎట్లాగా ఆ పనిని పూర్తి చేయాలో, ఆ పని ఎట్లాగా జరుగుతుందో మనం చూడగలం. మరి దేవదాస్ అయ్యగారికి దేవుడు ఆయన దగ్గరుండి మాట్లాడింది ఎలా అని రాసుకుని పాడిన ఈ పాటను ఒక్క చరణం నేను పాడతాను. దయచేసి అందరూ విని నేర్చుకోండి. పాటలు నేర్చుకుంటే చాలా మంది. పాటలు అంటే నాకు చాలా ఇష్టం. ప్రతిరోజు చాలా పాటలు పాడుకుని దేవుని మహిమపరుస్తాం. ఈరోజు కొన్ని పాటలు పాడలేదనుకో, మధ్యరాత్రిలో లేచి మళ్ళీ ఆ పాటలు పాడుకుంటాను. పాటలు అంటే నాకు చాలా ఇష్టం. పాటలు పాడటం వల్ల మనకి ఎంతో హ్యాపీనెస్, సంతోషము కలుగుచున్నది. పాడుకుందాము. కీర్తన దైవాత్మారాము పుస్తకంలో నుండి 72వ పాట. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలి నీకు. మనోవిచారము కూడదు నీకు, దినక్రమాన శాంతి గుణంబు దీనులకిచ్చుచున్నాను. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలి నీకు. మనోవిచారము కూడదు నీకు, ఆల్సమైనంత మాత్రాన అవి నెరవేరావనవద్దు. ఆల్సమైనంత మాత్రాన అవి నెరవేరావనవద్దు. కాలము సంపూర్ణముగాక ఖచ్చితముగా అన్నియు నెరవేరును. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలి నీకు. మనోవిచారము కూడదు నీకు, నీరసపడకుము నిరాశపడకుము, నీరసపడకుము నిరాశపడకుము. నీవే నా ఆస్తి గదా, నా రక్తముతో సంపాదించి నన్ను నీ ఆస్తిగా గైకొనుము.
నా రక్తముతో సంపాదించి నన్ను నీ ఆస్తిగా గైకునుము. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలి నీకు. మనోవిచారము కూడదు నీకు. మనకు మనోవిచారము కూడదు. మహిమ తలంపులు కలిగి ఉన్నప్పుడు మనకేమి కావాలి అన్నీ ప్రభువారు మనకిస్తారని విశ్వాసముతో నిరీక్షణతో ఉన్నప్పుడు తప్పక మనకన్నీ కూడా దేవుడు ఇస్తారు. మనం ముందు భాగంలో వాక్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు మరి రొట్టె ద్రాక్ష వెచ్చుట, కాళ్ళు కొడుగుట మనం చూసాం. గెత్సేమనే తోటలో అక్కడ ఆయన ప్రార్థన వరకు మనము మాట్లాడుకున్నాం. అక్కడ వరకు మనం వాక్యాన్ని వివరణ చేసుకున్నాం. ఇక ముందు భాగంలో దేవుడు సిలువ మీదకి వెళ్ళక ముందు కొన్ని కార్యాలు చేశారు. ఆ కార్యాలు ఒక అద్భుతమైన కార్యం ఏమిటంటే, యేసు ప్రభువారు చేస్తారు ఈ కార్యాలు అని, నా కుమారుడు వస్తాడు ఈ భూమి మీదకని ముందుగానే పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తల ద్వారా దేవుడు వ్రాయించారు. ఆ వ్రాయించిన మాటలు మత్తయి సువార్త నుండి ఆ వాగ్దానములన్నీ కూడా నెరవేర్పులు జరిగినాయి. వాక్యాన్ని మనం పరిశీలనగా చూసినప్పుడు వాక్యము మనతో మాట్లాడుతూ ఉంటుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించాను, బాధలలో అది నెమ్మదినిచ్చాను. నిజముగా నేను చనిపోయే స్థితిలో వాక్యమే నన్ను ఆదరించి వాగ్దానము చేసి హిజ్కియా 20వ అధ్యాయంతో మాట్లాడి నన్ను బ్రతికించి నాకు ఆయుష్ను 15 సంవత్సరాలు ఇస్తానని వాగ్దానం చేసి ఐసీలో ఉన్న నన్ను బ్రతికించాడు దేవుడు. ఆమేన్. ఈరోజు ఆయన ఇచ్చిన వాగ్దానము నెరవేర్చే గొప్పవాడు. ఇక్కడ ఆ పాత నిబంధనలో చెప్పిన వాగ్దానములన్నీ కూడా ఈ యొక్క కొత్త నిబంధన గ్రంథంలో నెరవేర్పు జరిగింది. నెరవేర్పులు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు కొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత ఇవన్నీ జరిగినాయి. ఈ పాత నిబంధన గ్రంథంలో ఏం జరిగింది? యెహోవా దేవుడు ప్రవక్తల ద్వారా అన్నీ రాయించారు. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు ప్రజలకు చూపించడానికి ఆయన రియల్గా వచ్చేయలేదు. భూమి మీదకి వచ్చాడు, కనిపించాడు, కానీ ఆయన మనుషుల ద్వారా పని చేయించాడు. ఇది చెయ్యి, అది చెయ్యని ప్రవక్తలను ఏర్పరచుకున్నారు. ఇక్కడైతే ప్రియమైన తన కుమారుడు ద్వారానే కార్యాలు జరిగించారు. నా కుమారుడి కార్యం చెయ్యని తన కుమారుడికి పనప్ప చెప్పారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో ఉండి అనేకమైన కార్యాలు, అద్భుతాలు 3.5 సంవత్సరాలు చేసినట్లుగా మన గ్రంథము మనతో మాట్లాడుచుంది. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీదకి వెళ్ళకముందు ఆయన కొన్ని కార్యములు చేసినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, జకరియా గ్రంథము 9వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడి ఉంది, చూద్దాం. అది ఏమిటంటే 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా, ప్రభుతో బహుగా సంతోషించిని, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడనై గాడిద పిల్లని ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. చూడండి ఎంత మంచి దేవుడు. ఒక గాడిద పిల్లను దేవుడు ఉపయోగించుకున్నాడు. గాడిదంటే అందరికీ చికాకు కనిపిస్తుంది. పిల్లలను, చాలామంది పిల్లలను ముందుగా తిట్టే మాట ఏంటంటే, గాడిదలా ఉన్నవరా, ఏమి పని చేయమంటారు. నో, గాడిద చాలా పని చేస్తుంది. తెలుసుకుంటే గాడిదలో ఉన్న ఉపయోగాలు చాలా ఉన్నాయి. మనం చిన్నప్పుడు ఆవు గురించి కాంపోజిషన్ రాస్తాం కదా. రాసినప్పుడు ఆవు ఎట్లాంటిది, పాలిస్తుంది, మరి పేడేస్తే పిడకలు చేస్తాము, పాలిస్తాము, పెరుగు, నెయ్యి వస్తుంది, ఇవన్నీ కూడా రాస్తాము. అట్లాగే ఈ గాడిద గురించి పెద్దగా ఎవరు రాయలేదు, కానీ చరిత్ర అయితే, గ్రంథం అయితే చాలా విపులంగా చెప్తుంది. గాడిద బరువులు మోస్తుంది. గాడిద మరి నమ్మకమైన బడాదాసురాల్లా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా వస్తుంది. గాడిద తల వంచుకుని నడుస్తుంది.
గాడిదకి ఎంత మంచి స్వభావమో అట్లా నడుస్తున్న ఈ గాడిదకి దేవుడికి ఈ గాడిద అవసరమయ్యింది. ఈ గాడిద చూస్తే కట్టబడి ఉన్నది, పాపం రొచ్చు వాసనలో ఉన్నది, దాన్ని విప్పట్లేదు ఎవరు, పక్క చిక్కిపోయింది ఈ గాడిద. అలాంటి గాడిదను దేవుడు ఎన్నుకున్నాడు. ఈరోజు ఇక్కడ అంటున్నాడు, సియోను నివాసులారా బహుగా సంతోషించి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముండి, నీ రాజు నీతిపరుడును. ఫస్ట్ ఆయన గుడ్ నేము నీతిపరుడు. నెక్స్ట్ ఏంటంటే రక్షించువాడు, రక్షిస్తాడు. నిన్ను నరకంలోకి వెళ్లకుండా రక్షించే యేసుక్రీస్తు వస్తున్నాడు అని ఇక్కడ ప్రవచనం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే, రక్షకుడును దీనుడై వస్తున్నాడు, దీన మనస్సు కలిగి వస్తున్నాడు. తన్ను తాను తగ్గించుకుంటే హెచ్చించబడతారని వాక్యం చెప్తుంది. ఈ చాలా తగ్గించుకుని దీన మనసుతో పనికిరా ఆ గాడిదను, కట్టబడిన ఆ గాడిదను దేవుడు ఆ గాడిద మీద ఎక్కి ఉల్లాసముగా వస్తున్నాడు, దీనుడై వస్తున్నాడు, తను తాను తగ్గించుకుంటూ వస్తాడు అని ఆ గ్రంథములో వ్రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రవచనము ఇక్కడ మార్కు సువార్తలో దేవుడి ఇక్కడ మరి దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. చూద్దాం ఇక్కడేమి వ్రాయబడిందంటే, 19వ అధ్యాయం, లూకా సువార్త 19వ అధ్యాయము. ఇక్కడ మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడను కూర్చుండలేదు. దాన్ని విప్పి తోడుకుని రండి. ఎవడైనాను మీరు ఎందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగినాడలా అది ప్రభునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వానిని పంపెను. అప్పుడు అతడు వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్లు కనుగొని ఆ గాడిద పిల్లని విప్పుచుండగా దాని యజమానులు, మీరు ఆ గాడిద పిల్లని ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు అది ప్రభునకు కావలసి ఉన్నదనేది. తరువాత వారు యేసుని వద్దకు దానితో తోలుకుని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగునా పరిచి ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించినప్పుడు శిష్యులు జనసమూహమంతయు సంతోషించుచు, ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకముందు సమాధానము, సర్వోన్నతమైన స్థలములో మహిమ ఉండునుగాక అని తాము చూచుచున్న అద్భుతములన్నింటిని గూర్చి మహాశబ్దంతో దేవుని స్తోత్రం చేయసాగిరి. దేవుడికి తమ ఆ ఆకులు పట్టుకొని, ఆ యొక్క చెట్లు కొమ్మలు పట్టుకొని సంతోషముతో ప్రభు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నారు. ప్రభువారు చక్కగా దాని మీద కూర్చుని నడుస్తున్నారు. ఆ కట్టబడిన ఆ గాడిద పాపం ఎన్ని రోజులు ఏందో భోజనం చేసి ఆ గడ్డి వేసి దానికి బక్క చిక్కిపోయిందట. ఈ బక్క చిక్కిపోయిన ఈ గాడిదను దేవుడు ప్రేమించారు. ఈరోజు నువ్వు బక్క చిక్కిపోయేవేమో, నీకు ఆశ్రయం లేదేమో, నీ పరిస్థితి చాలా దీనంగా ఉండొచ్చు. అయితే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నా కుమారుడా అని పిలిచి కౌగిట్లో పెట్టుకుంటున్నాడు. పనికి రాని ఆ గాడిద పిల్లను దేవుడు చేర్చుకున్నట్లు నిన్నును నన్నును ఆయన చేర్చుకుంటారు. ఆయన గొప్పవాడు, ఆయన దీనుడైనవాడు, జాలి కలిగినవాడు, కనికరం కలిగినవాడు. బోల్డ్ గాడిదలు ఉన్నాయి కదా, అక్కడ చాలా గాడిదలు ఉన్నాయి. కానీ ఈ గాడిద మీద ఎందుకు ఎంత ప్రేమ అయినా? ఈ ప్రపంచంలో, ఈ దేశంలో అనేక మంది ఉన్నారు. ఈ భారతదేశంలో, ఈ తూర్పుగోదావరి జిల్లాలో అనేక మంది ఉన్నారు. కానీ నన్ను పిలిచాడు దేవుడు. ఆమేన్. కోట్లాది ప్రజలలో నన్ను పిలిచావు, కోరుకునే నీ బిడ్డగా నన్ను చేశావు. కోట్లాది ప్రజలలో నన్ను పిలిచావు, కోరుకునే నీ బిడ్డగా నన్ను చేశావు. కేవలం నీ కృప, కేవలం నీ కృప, కేవలం నీ కృప.
కృప 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 కృప. అనంత జ్ఞాని నీకు అల్పురాలు నాతో సహవాసమా. మహిమానితు నీకు మట్టినైన నాతో స్నేహమా. అప్పగించుకున్నాను నీ కృపకై నేను, గొప్ప దేవుడా నీ సన్నిధిలో ఉన్నాను. పిలచినవాడా నన్ను ప్రేరేపించినవాడా, ప్రేరేపించి స్థిరపరచినవాడా, నన్ను బలపరచినవాడా. కేవలం నీ కృప, కేవలం నీ కృప, కేవలం నీ కృప. కృప 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 కృప. ఎంత మంచి దేవుడు. కోట్లాది మంది ప్రజలు ఈ భారతదేశంలో ఉన్నారు. ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నారు. ఈ అమలాపురంలో చాలామంది ఉన్నారు స్త్రీలు. ఎందుకో నాపైన అంత ప్రేమ ఆయనకి. మేము 6 పిల్లలము. 6 పిల్లల్లో 2 పిల్లల్ని సేవకు పిలుచుకున్నాడు ఆయన. మా అన్నని నన్ను. మా అన్న హైదరాబాద్లో పెద్ద సేవ చేస్తారు ఆయన. దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే స్తుతి కలుగును గాక. ఎంత మంచి దేవుడు. చిన్నప్పుడు మేము ఒక ఆట ఆడుకున్నాము, పప్పు బెల్లాలాట. ఆ ఆటలో ఏం జరిగిందంటే పప్పు బెల్లం దొరకలేదు. ఇప్పుడు మా అన్న అన్నాడు, సరే నువ్వు మరి అమ్మవు, నేను ఏసేపుని అని ఇట్లాగా చెప్పి వాళ్ళందరూ శిష్యులుగా పెట్టాడు. అప్పుడు ఆ శిష్యులకి అందరికీ మా అన్న రాడు మీద కూర్చుని, అప్పుడు చేపలు లేవు కదా, చిన్న రాడు ఉంటే రాడు మీద కూర్చుని 5 రొట్టెలు 2 చేపల గురించి వాక్యాన్ని చెప్పాడు. ఆ వాక్యము చెప్పిన తర్వాత అప్పుడు మేము ఆ కొబ్బరికాయ మొక్కలు కోసుకుని తిని ఆ రోజు మీటింగ్ అయిపోయింది. చిన్న మీటింగ్ పెట్టాడు అన్నమాట. అయిపోయింది. అప్పుడు నేను 6, 5 చదువుతున్నాను, అన్న 10th క్లాస్ చదువుతున్నాను. ఆ టైంలో ఈ చిన్నపాటి ప్రార్థన చాలా గొప్ప అంతస్తులకు మమ్మల్ని తీసుకుపోయింది. ఆమె హల్లెలూయా. ప్రభు అన్నారు యోబు గ్రంథం 5వ అధ్యాయంలో, నువ్వు మొట్టమొదటి చాలా కొద్దిగా ఉంటుంది నీ స్థితి, నువ్వు చిన్నదానివి ఉంటావు, తర్వాత నిన్ను మహాభివృద్ధి చేస్తాను. మహా అంటే 2 చేతులు సరిపోవు, మహాభివృద్ధి. మా జీవితంలో అట్లా జరిగింది. మహా అభివృద్ధిని ఇచ్చాడు, పరలోక జ్ఞానాన్ని ఇచ్చాడు, ఈ గ్రంథాన్ని వివరించి జ్ఞానం ఇచ్చాడు. అబ్బాయి ఎంత దేవుడు. ఆయనతో సావకాశం ఇచ్చాడు, ఆయనతో మాట్లాడుకునే భాగ్యం ఇచ్చాడు. మీకు కావాలా? మీరు కూడా అలా ఉంటారా? అయితే ప్రభు దగ్గరికి రండి. దీనుడైన వచ్చిన యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించండి, సొంత రక్షకునిగా అంగీకరించండి. ఇక్కడ దీనుడై ఆయన వచ్చేసాడు. ఈ గాడిద ఎట్లా ఉందంటే, గాడిద పిల్ల బక్క చిక్కిపోయింది పాపం. అలాంటి గాడిద పిల్లని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ బక్క చిక్కిపోయిన ఈ గాడిద మీద ఎప్పుడైతే వస్త్రాలు వేస్తారో ఈ గాడిద తల అటు ఇటు ఊపుతుంది. ఎంత బాగుందో చూడండి. నగలు కొన్ని మన కొత్త నగలు ఉన్నప్పుడు మనం వేసుకుని అద్దం ముందు చాలా చక్కగా చూసుకుంటాం, అటు ఇటు తిప్పుకొని చూసుకుంటాం. నగలు వేస్తే మనిషి అందం వస్తుందని, అలా ఆకర్షింపబడేటట్టుగా చక్కగా అందంగా కనిపిస్తాయని. అవి విలువైనవి. అవి వేసుకున్నప్పుడు మనం కూడా చాలా హ్యాపీగా ఉంటాం. అప్పుడు అంతకుముందు నీరసంగా ఉండొచ్చు, బలహీనంగా ఉండొచ్చు. ఈ గాడిదకు ఆ బట్టలు వేయగానే ఆ మహిమ వచ్చింది. ఆయన కూర్చోగానే ఆయన మహిమ ఈ గాడిద మీదకి వచ్చింది. ఈ గాడిద ఇప్పుడు తల ఊపుకుంటూ స్వతంత్రంగా రోడ్డు మీద నడిచేస్తుంది. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ప్రజలందరూ వెరీ హ్యాపీగా ఉన్నారు. స్వాతంత్రం రాకముందు భయంతో ఆ బ్రిటిష్ పరిపాలనలో వారి చేతుల్లో చిక్కిపోయారు. దాసీగా మరి స్వతంత్రం లేక వెట్టి చేకరి చేసేవారు. దేవుడు దానిని విడుదల చేశాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఈ యొక్క గాడిదకు ఇప్పుడు స్వతంత్రం వచ్చింది, స్వేచ్ఛ వచ్చింది. కట్టబడిన ఈ గాడిద పిల్ల ఇప్పుడు పర్ఫెక్ట్గా రోడ్డు మీద డైరెక్ట్గా నడిచేస్తుంది, అందరికీ కనబడేలా. మళ్ళీ తల ఊపుకుంటూ చూడండి నన్ను, చూడండి నన్ను, నేను ఎట్లా ఉన్నాను, మంచి బట్టలు వేసుకున్నాను, చూడండి నా మీద ప్రభు వారు కూర్చున్నారు,
చూడండి అంటుంది. అప్పుడు ఎంత సంతోషం ఈ గాడిదకి. ప్రజలందరూ గాడిద వైపు చూస్తున్నారు, ప్రభు వైపు చూస్తున్నారు. ఈరోజు నీ వైపు చూస్తారు, నీలో ఉన్న జీవము కలిగిన దేవుడి వైపు చూస్తారు. ఆమేన్. అలా మీరు ఉంటారా? అలా నేను ఉంటాను. మీరు కూడా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలా ఉండడానికి దేవునితో సహవాసం చేయండి. దేవుడు తప్పనిసరిగా మనకి పరలోక రాజ్యములో మన పేరును ఆయన జీవగ్రంథములో రాసేస్తారు. ఇంకా ముందు భాగంలో చూస్తే మనము ఈ గాడిద మీద ఎక్కేటప్పుడు అందరూ కొమ్మలు పట్టుకుని, ఈ గాడిద ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది? మట్టిలో కాదు, రొచ్చులో కాదు. ఎక్కడ నడుస్తుందంటే చక్కగా చీరలు పరుస్తున్నారు. దాని కాళ్ళకు మట్టి అవ్వకుండా యేసుప్రభు వారి దిగితే ఎక్కడ మట్టి అవుతుందని చీరలు పరుచుకుంటూ వెళ్తున్నారు. ఈ ప్రత్యేకతలో ఒక విలువైన మర్మము దాచబడి ఉంది. అది ఏమిటి అంటే యేసు ప్రభు వారు ఇక మళ్ళీ ఆ ప్రదేశానికి వెళ్ళరు. ఇక సిలువ వేయబడటానికి వెళ్ళిపోతారు. ఆయన ఆ వెళ్ళిపోయే ముందు ప్రత్యక్షముగా చూడని వారు ఉన్నారు ప్రభుని. ఆ ప్రాంతంలో చూడని వారు చాలామంది ఉన్నారు కనుక అప్పుడు జై జై అనేటప్పటికీ ఆ ఇళ్లల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేస్తున్నారు. వచ్చి ప్రభుని చూస్తున్నారు, ముఖాముఖిగా చూస్తున్నారు, సూటిగా చూస్తున్నారు. ఈయన దావీదు కుమారుడట, ఈ దావీదు కుమారుడట, యేసేపు కుమారుడట అని అందరూ చూసి దేవుని స్తుతి చేస్తూ ఉన్నారు. చూసిన వారు ధన్యులు. ఆమె అలా ప్రభువు అంత ఊరేగి తర్వాత ఆయన చేయవలసిన పనులు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత సిలువకు అప్పగించబడడానికి ముందుకు వెళ్ళారు. ఈరోజు నువ్వు కట్టబడి ఉంటే నీ పాపస్థితిని ఒప్పుకొని విడుదల పొందితే గాడిద వలె నీ స్వతంత్రం వస్తుంది. గాడిద పాలు ఇప్పుడు చిన్నపిల్లలు పట్టిస్తున్నారు. పనికిరాని గాడిద పాలు చిన్నపిల్లలు తాగితే ఆరోగ్యకరంగా ఉంటుందని చెప్తున్నారు. గాడిద చాలా బరువు మోస్తూ ఉంటుంది. గాడిద ఉపయోగపడింది. ఇప్పుడు నీవు దేవునికి ఉపయోగపడతావా? దేవునికి ఒక పాత్రగా చేయబడతావా? ఆలోచించుకో. దేవునికి ఒక పాత్రగా అవ్వాలి. మనం ఒక బిడ్డగా అవ్వాలి. స్వతంత్రుడిగా అవ్వాలి. శిష్యుడిగా ఉండాలి. శిష్యుడు ఎప్పుడు శిష్యుడిగా ఉండకూడదు. శిష్యుడు ఏమైపోవాలంటే మంత్రి అయిపోవాలి. మంత్రి ప్రధానమంత్రి ఏమైపోవాలంటే సొంతం అయిపోవాలి. ఆమె స్టెప్ బై స్టెప్ మనం ఎక్కాలి. పైకి ఎక్కలేనంత కొండపైకి నేను నిన్ను ఎక్కిస్తాను, వస్తావా అంటున్నారు. ఈరోజు నీ కట్లు విప్పుకుంటే నా దగ్గరికి వస్తే నీ స్వతంత్ర జీవితాన్ని ఇస్తాను. భారతదేశానికి స్వతంత్రం వచ్చినట్లు నీ జీవితానికి స్వతంత్రం ఇస్తాను. నేను నువ్వెవ్వరికి భయపడనక్కర్లేదు. నేను ఇప్పుడైతే ఎవ్వరికి భయపడను. దేవుడు ఒక్కడికే భయపడతా. ఆమె ఎవ్వరూ నన్ను ఏమి చేయలేరు. ప్రభు ఒక్కరికి మనం భయపడాలి. ఈ యొక్క వాగ్దానాలు ఈ యొక్క వాక్యములు మనము నెరవేర్పులోనికి ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. మన నడక, మన ప్రవర్తన, మన పరిస్థితి, మన నోటి మాట అంతా కూడా దేవుడు చూచుచున్నవాడు కనుక మన మీద ఎవరు విరోధము ఉన్నా మనం బ్లెస్సింగ్ చెప్పాలి. నిన్ను నేను ఆశీర్వదిస్తున్నాను, నిన్ను దీవిస్తున్నాను అన్నారు. కానీ ఎవరిని మనం శపించకూడదు. ఎవరైనా మనతో మాట్లాడకపోతే మనం మాట్లాడం, అంతే, అక్కడితో క్లోజ్. అంతేగాని వాళ్ళ గురించి మనం ఏమి కూడా బ్యాడ్గా చెప్పకూడదు. వాళ్ళని ఏమి మనము అనకూడదు. తీర్పు తీర్చేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు అప్పచెప్పాలంతే. ఆమె మన తప్పులుంటే మనం సరి చేసుకుని బలిపీఠం దగ్గర మనం దేవుని క్షమాపణ అడగాలి. తప్పు నొప్పుకుని విడిచిపెట్టేవాడు ధన్యుడు. ఆమె దేవునికి మహిమ కలుగునుగాక. ఈ గాడిద పిల్ల లాంటి స్వభావం కలిగిన మనము, కట్టబడిన మనము ఇప్పుడు స్వతంత్రులమైపోయాము. దేవునితో స్నేహం చేస్తున్నాము. కోట్లాది ప్రజలు నిన్ను నన్ను దేవుడు పిలిచాడు. ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఆయన సొత్తు అయిపోయాము. ఈ గాడిద దేవుని సొత్తు అయిపోయింది. అబ్బా, దేవునికి ఇష్టరాలైపోయింది ఈ గాడిద. చిన్న పాట పాడుకుందాం. నేను నా సొత్తు కాదులే, నేను నీ సొత్తులే, నేను నా సొత్తు కాదులే, నేను నీ సొత్తులే,
ఆరాధన 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 ఆరాధన. నేను నా సొత్తు కాదులే, నేను నీ సొత్తులే. నేను నా సొత్తు కాదులే, నేను నీ సొత్తులే. దేవుడు నిన్ను నన్ను విలువ పెట్టి కొనుక్కున్నాడు. ఇప్పుడు ఆయన ప్రశస్తమైన రక్తంతో మన పాపాలకు అడిగాడు, ఆయన బిడ్డగా చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఆయన బిడ్డలం అయిపోయాము. ముందు శిష్యులము, తర్వాత పనివారము, తర్వాత మరి మంత్రులము, ప్రధానమంత్రులము, ఇప్పుడు ఆయన బిడ్డలం. ఆమె స్టెప్ బై స్టెప్ ఎక్కడొచ్చిందండి ఇదంతా? ఈ ఎక్కడానికి అసలు మూల కారణం ఏమిటి అనంటే ఆయన శిలువ చెంత చేరిన నాడు కలుష్యములను కడిగివేశాడు. ఆమేన్. ఇప్పుడు స్వతంత్రం వచ్చేస్తుంది మనకి. రక్షణ అనేది ఎప్పుడైతే హృదయంలో ఉందో మనం దేనికి భయపడనక్కర్లేదు. మన వెనుకాల వచ్చేవాడు సియోను రాజు దీనుడై వచ్చాడు. దీనుడై వచ్చి ఆయన జన్మము చూస్తే ఒక అద్భుతమైన విషయము. దీన మనసుతో వచ్చిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎక్కడ ఉన్నారు? ఒక రాతి మీద, ఒక నేల మీద, ఒక పశువుల పాకలో ఆయన జన్మించినట్లు మనం ధర్మశాస్త్రాన్ని చూస్తున్నాం. దీనుడై వచ్చాడు ఆయన. నీవు నేను దీన మనసు కలిగి ఉండాలి, మంచి హృదయం కలిగి ఉండాలి. తిట్టిన వారిని తిట్టకూడదు, కొట్టిన వారిని కొట్టకూడదు. మన కోపాన్ని మనం దాచుకోవాలి. మన ప్రేమను మాత్రమే పంచాలి. యేసు ప్రభు ఉన్నట్టు మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. యేసు ప్రభు నడిచినట్లు మనము అంటే 100%లో 1% అయినా మన జీవితంలో మనం చూపిస్తూ వెళ్ళాలి. 100%లో 1% దేవుని పోలికలు మనం వెళుతూ ఉండాలి. ప్రభు చెప్పారు, మీరు ఎవరు? నా పోలికలో ఉన్నారు, నా రూపంలో ఉన్నారు, మీరు నా బిడ్డలు, నేను నా రూపంలో మిమ్మల్ని చేసుకున్నాను. ఎంత మంచి దేవుడు. అందుకే దేవదాసయ్య గారు ఒక సూక్తి చెప్పారు మనకి. ఏమిటి అంటే, ఏ మతమును కానీ ఏ మనిషిని కానీ దూషించరాదు, ద్వేషించరాదు. అందరము దేవుని బిడ్డలమే. తెలియని విషయములను దేవుని అడిగి తెలుసుకోవలేను. ఆమేన్. మళ్ళీ చెప్తా, మీరు నేర్చుకోండి. ఏ మతమును కానీ ఏ మనిషిని కానీ దూషించరాదు, ద్వేషించరాదు. అందరము దేవుని బిడ్డలమే. తెలియని విషయములను దేవుని అడిగి తెలుసుకోవలేను. ఇది ఆయన చెప్పిన మాట. భక్తులు చెప్పిన మాటలు మనం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ వాక్యం రాయబడి ఉంది, నీతిమంతులు జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం. భక్తులను మనము జ్ఞాపకం చేసుకోవాలి. భక్సింగ్ గారిని జ్ఞాపకం చేసుకోవాలి, దేవదాసయ్య గారిని జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఇంకా భక్తులు అనేక మంది ఉన్నారు. వారిని జ్ఞాపకం చేసుకుని వారిని ప్రార్థనలో వారు చేసినవి మనము కూడా చేయడానికి సిద్ధపడాలి. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, ఇంతవరకు నీ బిడ్డలతో మాట్లాడే భాగ్యం ఇచ్చావు తండ్రి. కట్టబడిన నా జీవితాన్ని మీరు విప్పి నీ బిడ్డగా చేసుకుని స్వతంత్రాలుగా చేసుకున్నారు. ఎన్నో పాప కట్లు నాకున్నప్పుడు నా కట్లన్నీ తెంపవుతండి. నీ బిడ్డలు ఈ యొక్క వీడియో, ఈ యొక్క మాటలు వినుచున్నప్పుడు వారి కట్లను తెంపుకునే భాగ్యాన్ని ఇవ్వండి. బంధకంలో ఉన్న వారులారా మరలా నా ఎందుకు రండి, నేను మీకు 2 ఆశీర్వాదం ఇస్తానని జకరియా గ్రంథంలో మీరు వ్రాసినట్లుగా ప్రభువా, నీ బిడ్డలు నీ దగ్గరికి వస్తే స్వతంత్రము, నీ దగ్గరికి వస్తే విడుదల, నీ దగ్గరికి వస్తే ప్రభువా కట్లన్నీ విప్పేస్తావు, కట్టబడినవన్నీ ఇప్పేస్తావు. ప్రభువా, అట్టి భాగ్యము నీ బిడ్డలందరికీ దయచేయమని, వినుచున్న వారందరికీ దయచేయమని, నీ శిలువ ప్రేమను ప్రతిరోజు చూచుటకు నీ బిడ్డలను సిద్ధపరచమని యేసుక్రీస్తు పుణ్యనామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనము వందనమేసయ్యా, వందనము వందనమేసయ్యా,
అందుకును మా దేవా మాదు